హాయ్ అండి. రీసెంట్‌గా అయితే మా సిస్టర్ ఒక డ్రెస్ తీసుకుంది. డ్రెస్ కోసం మీకు చెప్తాను చూసేయండి. ఇవాళ ఏంటంటే నార్మల్‌గా నేను ఒక వీడియో చేశానండి కుర్తీ సెట్‌కి సంబంధించింది. ఆ వీడియో కూడా నేను ఎల్లుండైతే అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఫ్రాక్ అండ్ ఇలా కోట్ మోడల్ అయితే ఇచ్చారు. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్‌కి ఇలాంటివి బయటికి వెళ్ళడానికి గానీ, ఏదైనా చిన్న టెంపుల్‌కి అది వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి పిల్లలకైతే. ప్లస్ ఇదేంటంటే కంప్లీట్ కాటన్ కాబట్టి ఏమన్నా ట్రావెలింగ్ చేసినప్పుడు మార్నింగ్ వేసుకొని, ఈవినింగ్ కూడా ఇంత సమ్మర్‌లో ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉండే డ్రెస్ అయితే నేను చెప్తానండి. దీనికొచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్ పెద్ద సైజ్ ఉందండి. ఇది స్మాల్ సైజ్ అయితే లేదు. ఎలాగో మనకి స్టిచ్చింగ్ వర్క్ వచ్చు కాబట్టి దీన్నైతే మనం హ్యాపీగా ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ సైజ్ చూసారా 40 సైజ్ అండి. దీన్ని నేనైతే 30 సైజ్ అయితే చేయాలి. 28, 30 అయితే చాలా ఈజీ అండి అలా చేయడం. ఒకటేంటంటే మనకి లోపల ఇలా గుచ్చుకున్నట్టుగా అలా ఉంటాయి కదా! నార్మల్‌గా పెద్ద సైజెస్‌ని చిన్నవి చేస్తే. కానీ క్లాత్ వచ్చేసి మనకి కాటన్ కాబట్టి అలాంటి ఇబ్బందయితే ఉండదు. నెక్ మోడల్ ఏంటంటే అందరికీ నార్మల్ ఈక్వల్‌గానే ఉంటుంది కాబట్టి నెక్ కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎప్పుడైనా మీరు ఇలాంటి డ్రెసెస్ అనేవి ఆఫర్‌లో వచ్చినప్పుడు ప్లస్ క్లాత్ అనేది చాలా బావుందన్నప్పుడు నెక్ మీకు కంఫర్టబుల్‌గా నెక్ షేప్ అనేది మీకు కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు హ్యాపీగా అయితే తీసేసుకోండి. ఎలాంటి డ్రెస్ అయినా మనం ఖచ్చితంగా ఆల్టరేషన్ వర్క్ అయితే చేయొచ్చు. చేస్తారు కూడా. మహా అయితే ఒక రూ. 50 అయితే తీసుకుంటారండి. నెక్స్ట్ వచ్చేసి కోట్. దానికి కోట్ అయితే ఇచ్చారండి. నార్మల్‌గా కోట్ ఏసుకోకపోయినా బానే ఉంటుంది దానికొచ్చేసి. కానీ ఇది వేసుకుంటే ఇంకొంచెం డార్క్ నార్మల్ ఫ్రాక్‌ని ఒక డిజైనర్ ఫ్రాక్‌గా చూడాలనుకుంటే ఈ కోట్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కోట్ అనేది మనకి తిరగేసి చూసానండి. సేమ్ ఒకలాగే ఉందా అని. కాదండి. ఇది చాలా డిఫరెన్స్ ఉంది. లోపల సైడ్ అయితే మనకి ఫ్రాక్ అయితే కాటన్ క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌తో దీని లోపల ఫినిషింగ్ అయితే వచ్చింది మనకి. అదైతే వేసుకున్నప్పుడు ఏం కనిపించదు. కానీ ఏంటంటే మ్యాచింగ్ కోసం అలా ఇచ్చారనుకుంటా. ఇంకొక టిప్ అండి. ఈ కోట్ మనం వేరే ఆటిల మీద కూడా వేసుకోవచ్చు. ఏదైనా వైట్ టాప్ ఏసుకున్నప్పుడు పింక్ కలర్ లెగ్గిన్ ఏసుకొని, పింక్ కలర్ ఈ కోట్‌తో అయితే పేరప్ చేసుకుంటే చాలా బావుంటుంది. ప్లస్ ఇంకా మనం ఏదైనా ప్లెయిన్ టాప్స్ వేసుకుంటాం కదా! దానికేమో సెట్ చేసుకోవాలన్నా కూడా వైట్ లెగ్గిన్ వేసుకొని, దీంతో అయితే మనం పేరప్ అయితే చేసుకోవచ్చు. కోట్ గాని మనం వేసుకున్న డ్రెస్‌కి చాలా కంఫర్టబుల్‌గానే ఉంటుంది. లుక్ వైస్ కూడా కొంచెం బ్రైట్‌గా అయితే కూడా ఉంటుందండి. దీని కలర్ వచ్చేసి చాలా బావుంది. కో నార్మల్‌గా ఫ్రాక్ అయితే లైట్ కలర్ ఇచ్చారు. దీని కోట్ అయితే డార్క్ కలర్ ఇచ్చారు. చాలా బావుంది కదా! నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఇంకొకటేంటంటే ఈ ఫ్రాక్స్‌కొచ్చేసి ప్లీట్స్ చాలా బావున్నాయండి. ఒకవేళ ఫ్యూచర్‌లో మీరు ఇలాంటి టైప్ ఫ్రాకులు మీ దగ్గర ఏమన్నా ఉండి మీరు ఇప్పటికే వాడేసారనుకుంటే బాడీ పార్ట్‌నయితే కట్ చేసేసి కింద దానికి ఒక వైట్ కలర్ దాంతో ఇదే ఇలా వెనక్కి ఇలా ఫోల్డింగ్ చేసేసి లైనింగ్ క్లాత్ దీన్ని లెహెంగాగా స్కర్ట్‌గా కూడా వాడుకోవచ్చండి. దీని మీద మీకు నచ్చిన క్రాప్ టాప్స్ అయితే వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక లాంగ్ ఫ్రాక్ ఈ టైప్‌లో తీసుకున్నారంటే దీని బెనిఫిట్స్ అనేవి ఇవాళ వీడియోలో మీకు చెప్పాను. అలాగే ఈ టాప్‌ని కూడా ఏ విధంగా అయితే మనం చూడండి లేయర్స్ అనేవి ఎన్నున్నాయో కిందయితే ఇంకా చాలా పెద్దదుందండి. ఎప్పుడైనా ఒక డ్రెస్ తీసుకున్నామంటే ఒకవేళ అది ఒక 4, 5 టైమ్స్ వేసుకున్నాక మనకది బోర్ కొట్టేసిందంటే దాన్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చని ఈ వీడియోలో అయితే చెప్పాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డ్రెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను వీలైతే డిస్క్రిప్షన్‌లో